ముందు నుంచి అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అన్న ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఈ దేశాన్ని దోసుక తింటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడు అన్నగారు సినిమాల్లో ఎంతో బిజీ ఉన్నప్పటికీ ప్రజల సేవ చేయాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి మామ వాళ్ళిద్దరు డ్రామాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ అల్లుడు స్టేట్మెంట్ చేయగానే మామ స్వాగతం పలికాడు. మేము ముందే చెప్పాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే చెప్పాం, ఇతని వల్ల కాంగ్రెస్కు అమ్మేస్తాడు ఈ పార్టీని. ముందు మా చంద్రబాబు గారు కూడా చెప్పాం ఆ రోజుల్లో, ఈ రేవంత్ రెడ్డి వలన ఈ పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదని చెప్పాం. ఈరోజు వాళ్ళ బండారం అంతా బయట పెడుతుంది, మామాళ్ళు ఉన్న బండారం అంతా. తెలుగుదేశం పార్టీ ఏదైతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టి ప్రజలకు సేవ చేసేటటువంటి టీడీపీ పార్టీ ఆ రోజులో అన్నగారు తెస్తే, ఈరోజు ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వగానే జయపాల్ రెడ్డి గారు స్వాగతం పలకడం మాకు ఏం అభ్యంతరం లేదని. అంటే మేము అన్నది ఇలా వాస్తవమైందనేది మేము వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది ఏదైతే చెప్పామో ఈరోజు ప్రజలు కూడా గమనించాలి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మేము గమనించాలి. ఈ 30 సంవత్సరాల్లో మేము అన్నిటి పరంగా పార్టీలో ఉన్నాం. ఇస్మార్ట్ డోలకు నాయకత్వం చేయడం వల్లనే అందరూ కూడా ఉన్న సీనియర్లం 12 మంది ఈరోజు బయటకు పోయామంటే ఇతను తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలుపుతాడు. అన్నగారు కూడా చనిపోయినటువంటి అన్నగారు కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఇతను అని చెప్పినప్పుడు కూడా ఆ రోజు ఎవరు ఇంపోవడం వల్ల నిర్ణయం తీసుకున్నాం. ఇలా నిజంగా బండారం బయటపడ్డదనేటువంటిది ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉచ్చులో పడుతున్నటువంటి కొంతమంది ఎవరైతే ముందు నుంచి సిద్ధాంతాలు పనిచేశారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్నటికైనా ఇది కాంగ్రెస్కు అమ్ముడు పోనికే ప్రయత్నం చేస్తా ఉండి రేవంత్ రెడ్డి, అందులోనే జయపాల్ రెడ్డి స్పందించిందే నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.